ఈ సాంగ్స్ నేర్చుకున్నాను, విన్నాను. ఈరోజు కొద్ది సమయం మీతో ఉంటాను నేను. ఈ సమయంలో నేను ఏమేమి నేర్పిస్తాను చెప్పమంటారా? చెప్పరా? నేను చెప్పే ముందు నాకు ఈ విషయం మీరు చెప్పండి. బాయ్స్ మంచి పిల్లలా, గర్ల్స్ మంచి పిల్లలా? గర్ల్సా? బాయ్సా? బాయ్సా గర్ల్సా? నాయిస్ అంటే ఏమంతా కాదు. మంచి పిల్లలు ఎలా ఉంటారు చెప్తారు చూడండి. మంచి పిల్లలు కాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు, చేతులు పెట్టుకుంటారు, మాట్లాడుతూ కూర్చుంటారు. ఎస్, బాయ్స్ మంచి పిల్లలు. గర్ల్స్ కూడా మంచి పిల్లలే. నేను కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను, మీకు నచ్చితే చేయొద్దండి. గేమ్స్ ఎంతమందికి ఇష్టం? వావ్, గేమ్స్ కూడా సాంగ్స్ ఎంతమందికి ఇష్టం? అయితే సాంగ్ కూడా నేర్పిస్తాను. ఇది మీకు నచ్చదేమో. మ్యాజిక్ షో ఎంతమందికి ఇష్టం లేదు? ఎంతమందికి ఇష్టం లేదా? ఇష్టం లేదు, నేను కష్టంగా చేయను, సో మ్యాజిక్ షో క్యాన్సిల్. అది మీరే కదా ఇష్టం లేదన్నారు. ఇష్టమేనా? అయితే నేను అడిగిన దానికి జాగ్రత్తగా విని సమాధానం చెప్పండి. మ్యాజిక్ షో ఎంతమందికి ఇష్టం లేదు? సరే, నేను మిమ్మల్ని బలవంత పెట్టను, సో మ్యాజిక్ షో క్యాన్సిల్. అది మీరే కదా ఇష్టం లేదు చేయగలరు. కెమెరా కూడా మన మధ్యలో ఉంది, చూడండి. మీరు అబద్ధం ఆడకుండా నేను అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్తే చేయాలో లేదో నేను ఆలోచిస్తాను. లాస్ట్ ఫైనల్ టైం అడుగుతున్నాను, ఆలోచించి చెప్పండి. మ్యాజిక్ షో ఎంతమందికి ఇష్టం లేదు? అన్నా, అన్న ఎందుకు మ్యాజిక్ షో ఇష్టం లేదంటే? ఇష్టం అలాగే చేయగలరు. నేనేమడుగుతున్నాను, నువ్వు లేదు అనే సాగర్లో అంటున్నావు అన్న, అది అర్థం చేసుకోవట్లేదు మా సరే ఈసారి అరే చిన్న మీరు జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు చెప్పే దాని ప్రకారమే డిసైడ్ అవుతుంది. చిల్డ్రన్, మ్యాజిక్ షో ఎంతమంది ఇష్టం లేదు? లేదు అనే సాగర్లో అంటున్నావునా, అందుకని మాట్లాడిన తర్వాత టైం తీసుకున్నప్పుడు అప్పుడు నిర్ణయించాలి. నీకు ఇష్టం లేదా? ఇప్పుడు అడనా? సరే, మ్యాజిక్ షో అంటే ఎంతమంది ఇష్టం లేదు? చూసారా, ఎంతమంది లేదన్నా అసంతృప్తిలాగా పెట్టింది. ఓకే చిల్డ్రన్, మీరు ఒక సాంగ్ నేర్పిస్తాను. మీరు కనుక చక్కగా పాట నేర్చుకున్నట్లయితే వెంటనే గేమ్ ఆడేస్తాము. ఆ గేమ్ అయిన వెంటనే మీరు బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. అదైన వెంటనే ఎంత తొందరగా సైడ్ ఇన్ఫర్మేషన్, ఈ బ్యాగ్స్ నిండా మ్యాచెస్. ఈ బ్యాగ్ నిండా ఉన్న మ్యాచెస్ అయినా వద్దా? కావాలా? చూస్తారా? అలా అయితే మీకు ఈ పాట వచ్చా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పాట ఒకసారి. స్టార్ 1 2 3 స్టార్. పాట స్కూల్లోది, సండే స్కూల్ పాట వేరోది. సండే స్కూల్లో సాంగ్ వేరుగానే ఉంటుంది. మనకి బ్యాట్స్ కానీ అవైలబుల్, డ్రమ్ ఆ బ్యాట్, తబలా కాంబో ఎవరైనా ప్లే చేసేవారు ఉంటే రండి. రైట్, నేను ఒక చిన్న పాట పాడతాను. Twinkle twinkle little star, Jesus is my superstar. Twinkle twinkle little star, Jesus
సూపర్ స్టార్. అద్భుతాలు ఆయనకే సాధ్యం, సాటి లేరు ఆయనకెవ్వరు. అద్భుతాలు ఆయనకే సాధ్యం, అక్కడ పెట్టండి సార్. సాటి లేరు ఆయనకెవ్వరు. Twinkle, twinkle, little star, Jesus is my superstar. Twinkle, twinkle, little star, Jesus is my superstar. ఈ పాట మీకు తెలియదు కదా, చాలా ఈజీగా ఉంటుంది. పాడదామా? కాదు, ఓకే. నేను పాడేటప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, అన్న పాడేటప్పుడు మీరు పాడడానికి ప్రయత్నం చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. వినండి ఫస్ట్. Twinkle, twinkle, little star, Jesus is my superstar. Twinkle, twinkle, little star, Jesus is my superstar. అద్భుతాలు ఆయనకే సాధ్యం, ఆయనకెవ్వరు. అద్భుతాలు ఆయనకే సాధ్యం, సాటి లేరు ఆయనకెవ్వరు. Twinkle, twinkle, little star, Jesus is my superstar. Twinkle, twinkle, little star, Jesus is my superstar. అన్నా వాయిస్ బాగా నేర్చుకున్నారన్న. అక్కడే వచ్చింది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. జీసస్ ఇస్ మై సూపర్ స్టార్ అది కూడా వచ్చేసింది. ఎక్కడున్నారు? సరే, గర్ల్స్ మీకు వచ్చినా నాతో కలిసి పాడండి. 1 2 3 స్టార్ట్. నాతో కలిసి కదా. 1 2 3 స్టార్ట్. Twinkle, twinkle, little star, Jesus is my superstar. Twinkle, twinkle, little star, Jesus is my superstar. అద్భుతాలు ఆయనకే సాధ్యం, సాటి లేరు ఆయనకెవ్వరు. వినురా. అద్భుతాలు ఆయనకే సాధ్యం, సాటి లేరు ఆయనకెవ్వరు. Twinkle, twinkle, little star, Jesus is my superstar. Twinkle, twinkle, little star, Jesus is my superstar. వెరీ గుడ్. పిల్లలు, దేవుడు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. కొన్ని చెప్తారా మీరు ఏమేమి చేశాడో? చూపు లేని వాళ్ళకి చూపునిచ్చారు. ఎదురెళ్ళి చెప్పమ్మా, అక్కడికి వెళ్ళి. నీళ్ళ మీద నడిచాడు. వెరీ గుడ్, సూపర్. ఇంకా చెప్పాలంటే అప్పుడు నడుచుకుంటూ సూపర్. నీ పేరు అభిజా. వెరీ గుడ్, కూర్చో. నేను తర్వాత మ్యాజిక్లో పిలుస్తాను. అలా రెస్పాండ్ అయిన వాళ్ళు కూడా నేను మ్యాజిక్లో ఉపయోగించుకుంటాను. వాళ్ళ చేతే చేపిస్తాను. ఇంకేం చేశారా? వాళ్ళకి నచ్చేటట్టు చేశాడు. మాట్లాడే వాళ్ళకి మాటలు ఇచ్చాడు. కుష్ఠరోగిని బాగు చేశాడు. చనిపోయిన వాళ్ళు లేపాడు. చనిపోయిన వాళ్ళకి తిరిగి లేపాడు. ఇంకా ఏం లేదు, చెప్పు. వెరీ గుడ్, పని చెప్పాడు. చెప్పాలిగా. సూపర్ సువర్ణ బాబా. సూపర్ సూపర్. కూర్చో. మీకు ఇది ఒక క్వశ్చన్ అడుగుతాను, తొందరగా చెప్పండి. యేసు ప్రభు మొట్టమొదటి చేసిన సూచక్రియ ఏంటి? కానా వీధిలో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. పిల్లలు ఇలా చుట్టూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. అందుకే యోహాను ఏమంటాడంటే, ఆయన చేసి రాయాలంటే భూలోకంలో పుస్తకాలు ఏమి సరిపోవు. సరే, యేసు ప్రభు చేసింది కూడా చెప్తాను కదండి. కుంటివాడు కుంటూ వచ్చాడు, యేసు ప్రార్థించాక కంతులేస్తూ వెళ్ళాడు. వావ్ 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 వావ్. Twinkle, twinkle, little star, Jesus is my superstar.
మూగవాడు ఒక్కడు పెప్పేరంటూ వచ్చాడు, యేసు ప్రార్థించాక స్తోత్రమంటూ వెళ్ళాడు. వావ్ 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 వావ్. Jesus is my superstar. గుడ్డివాడు ఒక్కడు తడుముకుంటూ వచ్చాడు, యేసు ప్రార్థించాక చూపు పొంది వెళ్ళాడు. వావ్ 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 వావ్. Jesus is my superstar. Jesus is my superstar. అరే చెల్లి నిజం చెప్పండి, మనం ఈ లోకంలో ఎంతో మంది స్టార్స్ పెట్టుకుంటూ ఉంటాం. క్రికెట్లో ఒక స్టార్ ఉంటాడు, సినిమాలో ఒక స్టార్, ఇలా స్టార్స్ పెట్టుకుంటాం. వాళ్ళందరూ రియల్ స్టార్సా? నిజమైన సూపర్ స్టార్ ఎవరు? చెప్పండి చెప్పండి. జీసస్. యేసయ్య. ఈ పాట మనలో పాడతాను, మీకు వస్తే నాలో కలిసి పాడండి. అద్భుతాలు ఆయనకే సాధ్యం, సాటిలేరు ఆయనకెవ్వరు. అద్భుతాలు ఆయనకే సాధ్యం, సాటిలేరు ఆయనకెవ్వరు. Twinkle, twinkle, little star, Jesus is my superstar. Twinkle, twinkle, little star, Jesus is my superstar. కుంటివాడు ఒక్కడు కుంటుకుంటూ వచ్చాడు, యేసు ప్రార్థించాక సంతులేస్తూ వెళ్ళాడు. వావ్ 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 వావ్. Twinkle, twinkle, little star, Jesus is my superstar. Twinkle, twinkle, little star, Jesus is my superstar. మూడవాడు ఒక్కడు పెప్పేరంటూ వచ్చాడు, యేసు ప్రార్థించాక స్తోత్రమంటూ వెళ్ళాడు. వావ్ 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 వావ్. Twinkle, twinkle, little star, Jesus is my superstar. Twinkle, twinkle, little star, Jesus is my superstar. గుడ్డివాడు ఒక్కడు అడుగుకుంటూ వచ్చాడు, యేసు ప్రార్థించాక చూపు పొంది వెళ్ళాడు. వావ్ 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 వావ్. Twinkle, twinkle, little star, Jesus is my superstar. Twinkle, twinkle, little star, Jesus is my superstar. అరే పాట ఎంతమంది వచ్చింది? వావ్ సూపర్, బాగా నచ్చింది. చెల్లి ఎంతమంది ఈ పాట నచ్చింది? వండర్ఫుల్. యాక్షన్ ఎంతమంది చూస్తారు? మేము చేసిన తర్వాత మాతో కలిసి ఎంతమంది యాక్షన్ చేస్తారు? అలాగే మీకు నేర్పించేస్తారు. కుంటివాడు ఉన్నది అర్థమైందా? ఆ స్నానం పాడండి. కుంటివాడు మూగవాడు ఒక్కడు పెప్పేరంటూ వచ్చాడు, యేసు ప్రార్థించాక స్తోత్రమంటూ వెళ్ళాడు. గుడ్డివాడు ఒక్కడు తడుముకుంటూ వచ్చాడు, యేసు ప్రార్థించాక చూపు పొంది వెళ్ళాడు. వెరీ సాడ్ ఏంటంటే ఆ గ్రూప్ వాళ్ళు బౌ 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 అని అన్నాం ఒకసారి. బావా బావా ఇలా బాబు అరే నాన్న, మీకు ఇక్కడ భోజనాలు పెట్టడం కదా, సారీ టిఫిన్స్ అయి పెడతారు. ఈ మధ్యలో మీరు ఎటువంటి గడ్డి తినాల్సిన అవసరం లేదు. అక్కడ గడ్డి తింటున్న వాళ్ళు బయట పారేస్తారు, పప్పులు కలిసి తింటున్న వాళ్ళు బయట పారేసినట్టే. నాన్న ఎవరైనా సరే దేవుడు సిద్ధాంతం కదా, మీరు ఎవరైనా పప్పులు కలిసి తింటుంటే
బయట పారేస్తానండి, కావాలంటే వెయిట్ చేస్తా. అంతేగాని దేవుని సంఘాలను ఇష్టాసారం ఉండదు. రైట్, యాక్షన్ ఉందామా? అరే మేము ఇద్దరు మా అన్న నేను కలిసి యాక్షన్ చేస్తున్నాం, మీరేం చేసుకుంటారు? పాట పాడతారా? ఎవరు బాగా పాడతారు? బాయ్సా గర్ల్సా? గర్ల్స్ బాగా పాడతారా? బాయ్సా? బాయ్సా గర్ల్సా? లాస్ట్ లో అలా వస్తుంది, బాయా గర్ల్ అంటారా? బాయ్సా గర్ల్సా? ఇంకే బాయ్సా పాడాలి. ఓకే, నేను మైక్ ఉంది కాబట్టి ఎక్కువగా పోవడం, అన్న ఎక్కువగా పోవడం జాగ్రత్త చూడండి. 1 2 3 స్టార్ట్. Twinkle twinkle little star, Jesus is my superstar. Twinkle twinkle little star, Jesus is my superstar. అద్భుతాలు ఆయనకే సాధ్యం, సాటిలేరు ఆయనకి ఎవ్వరు. అద్భుతాలు ఆయనకే సాధ్యం, మళ్ళీ సాటిలేరు ఆయనకి ఎవ్వరు. Twinkle twinkle little star, Jesus is my superstar. Twinkle twinkle little star, Jesus is my superstar. గుంటివాడు వచ్చాడు, గుంటి వచ్చాడు, యేసు ప్రార్థించాక ఎత్తుకు వెళ్ళాడు. వా 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 వా. Twinkle twinkle little star, Jesus is my superstar. Twinkle twinkle little star, Jesus is my superstar. మూడవాడు వచ్చాడు, ఎత్తుకు వచ్చాడు, యేసు ప్రార్థించాక స్తోత్రమంటూ వెళ్ళాడు. వా 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 వా. Twinkle twinkle little star, Jesus is my superstar. Twinkle twinkle little star, Jesus is my superstar. గుడ్డివాడు వచ్చాడు, తరుముకుంటూ వచ్చాడు, యేసు ప్రార్థించాక చూపుతోనే వెళ్ళాడు. వా 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 వా. Twinkle twinkle little star, Jesus is my superstar. Twinkle twinkle little star, Jesus is my superstar. వెరీ గుడ్. నచ్చింది యాక్షన్? చేద్దామా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఈ చర్చిలో కూర్చున్న వాళ్ళందరూ నాకు పిల్లలతో సమానం. అంటే పెద్దవాళ్ళు తప్పించి ఈ కింద కూర్చున్న వాళ్ళందరూ పిల్లలే. లేదన్నా మేము ముసలోళ్ళం అనుకుంటే వెనక్కి కూర్చోండి. మీరు ఈ చర్చిలో కూర్చున్నప్పుడు మాతో కలిసి పాట పాడాలి, యాక్షన్ చేయాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు అక్కడ చేయకుంటే ఇక్కడికి వచ్చి చేస్తారు. అక్కడ చేయకుండా ఇక్కడ చేయకుండా మీరు ఆలోచించుకోండి. ఓకే చిల్డ్రన్, ఆర్ యు రెడీ? అదే చెప్తారు, ఆర్ యు రెడీ? చెప్పండి, ఆర్ యు రెడీ? మీరందరూ చెప్పదు. నేను ఒక బ్యాచ్, 2 బ్యాచ్ ఉన్నాయి. బాయ్స్ లో ఈ బ్యాచ్, గర్ల్స్ లో నా బ్యాచ్. అలా అసలు ఏమాత్రం రెస్పాండ్ అవ్వాలి. చూద్దాం. మా మీరు చెప్పండి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? చెప్పండి. ఓకే, సీనియర్ బాయ్స్ అండ్ సీనియర్ గర్ల్స్ ఆర్ యు రెడీ? సరే చెప్పండి, ఆర్ యు రెడీ? ఓకే, కూర్చొని చేద్దామా? కూర్చొని చేద్దామా? కూర్చొని చేద్దాం. నేను నిలబడమలేదు కదా, నేను నిలబడమలేదు కదా. చిల్డ్రన్ నిలబడండి అంటారు కదా, అప్పుడు నిలబడండి. అది ఏది పూర్తిగా వెళ్ళా? మా కూర్చోండి అమ్మా, మా కూర్చోమ్మా. ఓకే పిల్లలు నిలబడండి అన్నప్పుడు నిలబడి. మా వాళ్ళు పూర్తి ఎట్లా ఏమనుకోవాలి అన్న, ఇక్కడ కొంతమంది ముసలోళ్ళు ఉంటారు. అరే పిల్లలు, పిల్లలైనప్పుడు ముసలోళ్ళు ఉంటారు. అంటే
వాళ్ళకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఇలాంటివన్నీ పిల్లలు వస్తున్నారు అక్కడ. పిల్లలు వస్తున్నారు. అంటే పాపం కూర్చుంటే లెగలేదు, లెగిస్తే కూర్చోలేదు. నేను నిలబడండి అని చెప్పినప్పుడు నిలబడకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే చేయి పట్టుకొని నిదానంగా లేపుతారా? పిల్లల అవసరంలా నిలబడండి అన్నప్పుడు నిలబడి ఇలా కాదు 1 2 3 చెప్పమని 1 2 3 అనగానే నేను ముందే చెప్పాను కదా, అన్న పూర్తి అయిన తర్వాత నేను చేయలేదు. 1 2 3 లేకండి. ముసలోళ్ళందరూ లేపండి. ముసలోళ్ళందరూ లేపండి. సీనియర్ బాయ్స్ బాయ్స్ ఆర్ యు రెడీ? అతను బాయా? గర్ల్స్ ఆర్ యు రెడీ? పేరు నమ్మకంగా బాయ్ గర్ల్ అని. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే, ఎవరు బాగా చేస్తారు? బాయ్స్ అండ్ గర్ల్స్? ఎవరు నీరసంగా చేస్తారు? ఎవరు పాట బాగా పాడతారు? బాయ్స్ అండ్ గర్ల్స్? ఎవరు యాక్షన్ బాగా చేస్తారు? ఎవరు యాక్టివ్గా ఉంటారు? ఉంటారు. చూద్దాం. సరే, ఎవరు బాగా చేస్తారు? చూద్దాం. అద్భుతాలు ఆయనకి సాధ్యం. వెరీ గుడ్. మళ్ళా మూగవాడు వచ్చాడు, వెంపేరుకు వచ్చాడు, యేసు ప్రార్థించాక స్తోత్రమంటూ వెళ్ళాడు. వా 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 వా. గుడ్డివాడు వచ్చాడు, తడుముకుంటూ వచ్చాడు, యేసు ప్రార్థించాక చూపు పట్టి వెళ్ళాడు. వా 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 వా. Twinkle, twinkle, little star. Twinkle, twinkle, little star. Jesus is mine. Jesus is mine. అంతేనా? Jesus is mine. లైఫ్ లో వేసే ఇవన్నీ సాధిస్తాం. ఓకే, కూర్చోండి అన్నప్పుడు కూర్చోండి. 3 2 1 0 అంటే అప్పుడు కూర్చోండి. బాయ్స్ కూర్చోండి అన్నప్పుడు కూర్చోండి. గర్ల్స్ కూర్చోండి అన్నరా. 3 2 1 0 అన్నప్పుడు కూర్చోండి. అలా కూర్చోండి, అలా కూర్చోండి, కూర్చోండి అలా
చెప్పరా నాకు? మంచి పిల్లలు, బుజ్జి బుజ్జి పిల్లలు, మంచి మంచి పిల్లలు, గుడ్డు గుడ్డు పిల్లలు. సరే కూర్చోండి. నేను 1 అన్నప్పుడు కాదని పెట్టండి, 2 అన్నప్పుడు చేతులు కట్టండి, 3 అన్నప్పుడు నోటి మీద వేసుకొని కూర్చోవాలి. చూద్దాం ఎవరు బాగా కూర్చుంటారు. 1 2 నీళ్ళు రావాల్సింది 3. నేను అడిగిన దానికి అలవకుండా సమాధానం చెప్పండి. చెక్. గేమ్స్ అంటే ఎంతమందికి ఇష్టం లేదు, అందుకే అది వినరా? నేను మరి చెప్తున్నాను కదా, అన్న మాట్లాడతా విన్న తర్వాత రెస్పాండ్ అవ్వండి. పూర్తిగా విని రెస్పాండ్ అవ్వండి. గేమ్స్ అంటే ఎంతమందికి ఇష్టం? అయితే మీతో గేమ్ ఆడిస్తాను. కూర్చొని గేమ్ ఆడమా, కూర్చొని గేమ్ ఆడమా? సరే అయితే చెప్తాను. చెక్ మధ్యలో కూర్చోబెట్టుకో. ఓకే పిల్లలు, నేను ముందు గేమ్ చెప్తాను, మీరు గేమ్ చూసిన తర్వాత నేను ఆడిస్తాను. అక్కడ ఆడండి. గో టు చర్చ్ అంటే ఇలా పెట్టాలి. ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. అర్థమైంది కదా? చర్చ్కి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఈరోజు ప్రతిరోజు ఈ 3 మనం చేయాలి. గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే, రీడింగ్ బైబిల్. ఇది రీడింగ్ బైబిలా? నేను ఇలా కన్ఫ్యూజ్ చేస్తాను. నేను చెప్పింది చేయాలి, నేను చేసేది కాదు. చెప్తాను. కూర్చొని అంటే అంత బాగానే ఉంటుంది. ఇప్పుడు రియల్ సార్ పిల్లలు మీకు గుర్తుంది కదా, నేను చెప్పింది చేయాలి, నేను తప్పు యాక్షన్ చేస్తాను, అయినా మీరు కరెక్ట్ చేయాలి. ఓకేనా? రైట్. నిలబడండి అంటారు కదా. అరే రాకెట్ అంటే ఎక్కారా? రాకెట్ ఎక్కారా? ఎవరెక్కింది? ఒకసారి చూపించండి. అరే మీరు రాకెట్ ఎక్కలేదని నేను ఎక్కించడానికి వచ్చి ఈరోజు ఆ రాకెట్ ఎక్కలో మన మధ్యలో ఉన్న అశోక్ గారు చూపిస్తారు. చూడండి. టేక్ పొజిషన్ అన్నప్పుడు ఎలా ఉండాలంటే అక్కడికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చా? అక్కడికి వెళ్ళాను, బాగా కనిపిస్తాను. అరే అన్న ఎలా కూర్చుంటున్నాడో చూడండి. పూర్తిగా అయిన తర్వాత చేయండి. అమ్మా కూర్చో, కనిపిస్తాడు అన్న. అన్న కొద్దిగా పక్కకు పెట్టుకుంటావా? అన్న కనిపించాలి కదా అని ఏమనుకోదు. కెమెరాకే కాదు. రైట్. టేక్ పొజిషన్ అన్నప్పుడు అలా ఉండాలి. రాకెట్ పైకి వెళ్ళిద్దా, కిందకి వెళ్ళిద్దా? మన చేయాలి ఉండాలి, పైకి ఉండాలి. ఓకేనా? రెడీ? జాగ్రత్తగా రండి. నేను గో అన్నప్పుడు ఏం చేస్తాను చూడండి. రెడీ? 1 2 3 గో. అలా అంటూ తిరిగి లేవాలి. లేచి కళ్ళు తిరిగి కనపడాలి. సరేనా? అలా కాకుండా పక్కన నుండి రెడీ? టేక్ పొజిషన్. అందరూ రైట్ హ్యాండ్. అరే తినేసి అన్నంలోనే చేయాలి. అరే మామూలు రైట్ హ్యాండ్ అంటే అమ్మంటామే ఆ చెయ్యి పొజిషన్లో కూర్చోవాలి. ఎవరో రైట్ హ్యాండ్. ఆగివడి చిల్డ్రన్. Dear ladies and gentlemen, rocket number 000 is going to fly in the sky. Ready? 1 2 3 go. ఈ పుస్తకాలు తెలుసా? నిలబడండి. రైట్. టీచర్స్
టీచర్స్ అండ్ వాలంటీర్స్ మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని గమనించండి. Our senior boys. ఎవరైతే రాంగుగా చేస్తారో వాళ్ళు కూర్చోబెట్టేసేయండి. పిల్లలు నేను ఎక్కడ పెడుతున్నాను, ఈ పైన ఇక్కడ ఇలా కింద. కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ పెట్టినట్టు ఉంటారు, ఇలా పట్టణాంశం ఈ చేస్తారు, అలా చేసుకో. పైన ఇక్కడ ఇలా పెట్టాలి. మోర్ ఓవర్ నన్ను చూస్తూ చేయాలి మీరు. రెడీ? వాడు చర్చ్ నన్ను చూడాలి. ప్రేమిడి రెడీ బైబిల్. వాడు చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. ఇలా కూర్చోండి, ఇలా పైకి ఎత్తుకొని కూర్చోండి. రే ఆ రెండు షర్టు ఓడిపోయింది అవుతారా? వాడు చర్చ్ ప్రేమిడి టీచర్స్ చూడండి, కూర్చోబెట్టేసారు. రెడీ బైబిల్. వాడు చర్చ్ అంటే కూర్చోవాలి. అమ్మ ఇక్కడ చూడండి, ఇక్కడ సవాల్ అయిపోతారు. గోల్ చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. గోల్ చర్చ్ కూర్చో మన కూర్చోరా కూర్చో. నాన్న ఒకసారి మీరు షేక్ అయిన తర్వాత ఉంటే ఇక్కడ నుంచి ఇలా షేక్ అయినా ఉంటే గోల్ చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. గోల్ చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. కూర్చో రైట్. ఇంతమంది పిల్లలు చూద్దాం. గోల్ చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. గోల్ చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. ఓకే. గోల్ చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. గోల్ చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. గోల్ చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. హలో అరే నువ్వే కట్నా తీసుకో. గోల్ చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. గోల్ చర్చ్ బ్లాక్ నన్ను చూడాలి. గోల్ చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. గోల్ చర్చ్ ప్రేమిడి రెడీ బైబిల్. ఓకే. ఎంతమంది వెళ్ళారు? బాయ్స్ ముగ్గురు 2 members. అరే మీ పేరేంటి? నా వైఫ్ వాడతావా? లేదు మీ పేరేంటా? దేవశ్రీ. తెలిస్తే గర్ల్స్ వచ్చినట్టే. డానియల్ ఎవరు గెలిచినా బాయ్స్ గెలిచినట్టే. బాయ్స్ గెలుస్తారా గర్ల్స్ గెలుస్తారా? ముందు రండి. ఈ చేతులు కూర్చోండి. ఫస్ట్ దేవశ్రీ ఆల్ ద బెస్ట్. కూర్చోండి. హలో కూర్చోండి. రైట్. నన్ను చూస్తూ చేయాలి. అరే బాయ్స్ గెలుస్తారా గర్ల్స్ గెలుస్తారా? Go to church, pray every day, read Bible. Go to church, pray every day, read Bible. Go to church, pray every day, read Bible. ఒక్క దెబ్బతో దేవుడికి తెలిసింది గర్ల్స్ వచ్చారు. ఈ గర్ల్స్ లో కుటుంబంలో ఎంతమంది తెలుసా? ఆ అక్క దగ్గర నుంచి హలో సిస్టర్ మీరు ఆ అక్కకి ఎవరో నుంచి అందరిని ఎంకరేజ్ చేశారు. ఆ ఎంతలో ఇది తెచ్చిందా మీ తోటి స్త్రీ అమ్మాయి కొంచెం ఎంకరేజ్ ఎగ్జాంపుల్ పెట్టండి.
ఈ రోజు నిస్వార్థంగా ఎదురుగా పడుతున్నారు. కల్మషం లేని వాళ్ళు వాయిస్తారా? Congratulations. Right. ఓకే పాపను జూమ్ చేసి ఇక్కడ నుంచో అర్థం ప్రైజ్ రావడం చెప్పు. నన్ను గెలిపించినందుకు చెప్పు. నన్ను గెలిపించినందుకు, మీరు ఓడిపోయినందుకు మీ వందనాలు. ఇట్లాగే నన్ను గెలిపించండి. మీరు కూడా గెలవడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. ఇలా రైట్. గేమ్ నచ్చిందా? ఇలాంటి ఇంకా ఆడదామా? అదే ఇప్పుడు ఏంటో తెలుసా? డిఫెన్స్ 5 minutes. ఓకే 5 minutes లో ఇంకో చిన్న పని చేద్దాం. ఏం చేద్దామంటే మ్యాజిక్ చేస్తా. నేను వచ్చింది. ఓకే చిన్న పని చేద్దాం. ఓకే మ్యాజిక్ అంటే ఎంతమందికి ఇష్టం లేదు? మ్యాజిక్ చూస్తారా? చూపించరా? కాకపోతే ఇలా కూర్చుంటే నేను చేయలేను. ఎవరు కాదు చూస్తున్నా అక్క మీరెవరు మాట్లాడివ్వండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మ్యాజిక్ సెట్ అయిపోతూ ఉంటాయి. అరే చూడండి మాట్లాడట అరే నిలబడి అరే గట్టి క్లాస్ పడేసేదా? ఎందుకో తెలుసా? వాటి బట్టి 5 మ్యాజిక్స్ కట్టండి. ఇప్పుడు ఆడుకోండి. సరే కూర్చోండి కదా, సరిగ్గా కూర్చోండి. లేకపోతే మ్యాజిక్స్ కట్ చేసేస్తాను. నేను 1 అన్నప్పుడు కాలు దగ్గర పెట్టేసేది, 2 అనగానే చేతులు కట్టేది, 3 అనగా మాట్లాడుతూ కూర్చోవాలి. 1 మ్యాజిక్స్ కట్టేపోతుంది, మీ ఇష్టం. 2 3 నేను అడిగిన దానికి తప్పు సమానం చెప్పాలి. అవును అంటే ఇలా ఉంది, వద్దు అంటే మాయ, ఇంకా ఆ మంత్రం, ఇంకా చెప్పరా? మంత్రం యంత్రం, అద్భుతం, పొందదట. మంత్రదండం. ఓకే ఆశ్చర్యం. నేను చెప్తాను వినండి.
ఇంక చాలు, మళ్ళీ కట్టేసేది 3. పిల్లలు మ్యాజిక్ అంటే మాయా కాదు, మంత్రం కాదు, ఇవేవి కాదు. ఇవి చిన్న చిన్న ట్రిక్స్ మాత్రమే. ఆ ట్రిక్స్ ఉపయోగించి మీకు యేసు ప్రభు గురించి చెప్పాలన్నదే మా భారం. మీరు జాగ్రత్తగా నేను చెప్పే మాట వినండి. అంతేకాకుండా నేను నాకు సేవనిగా చెప్తున్నా, ఎవరు మంచిగా కూర్చుంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. కొంతమంది మ్యాచెస్ మధ్యలో అడ్డమవుతారు. అలాంటి వాళ్ళని అస్సలు ఎంటర్టైన్ చేయదు. నేను ఆల్రెడీ మనం చూసేసాను, మంచి కూర్చున్న వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కనిపిస్తాను. చూస్తారా? చూస్తారా? పిల్లలు, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు. మనం ఫలించాలనేది ఎవరి కోరిక? మంచిగా చెప్పండి. దేవుని కోరిక, యేసయ్య కోరిక. జాగ్రత్త చూడండి, ఏం కనిపిస్తుంది? ఏ ఫ్లవర్ ఇది? రోజ్. అరే ఒక్కడే ఉంటే బాగుంటాయి, ఎక్కువ ఉంటే బాగుంటాయా? ఎక్కువ ఉండమే ఫలించడం అంటే. మరి చిన్నపిల్లవాడు నువ్వు ఫలించడం ఏంటి? జాగ్రత్తగా వినరా. మీరు పెద్దవాళ్ళు అవుతూ బాగా చదువుకొని డాక్టర్ అవడం దేవుడికి ఇష్టం, కలెక్టర్ అవడం దేవుడికి ఇష్టం, ఐపీఎస్ ఆఫీసర్ అవడం దేవుడికి ఇష్టం, లాయర్, ఇంజనీర్, ఇలా మంచి మంచి ప్రొఫెషనల్స్ ఉండడం దేవుడికి ఇష్టం. అంతేకాకుండా ప్రాముఖ్యంగా దైవ సేవలో ఉండడం దేవుడికి ఇష్టం. మరి మనం ఎప్పుడు ఫలిస్తాం చూడండి. కొంతమంది లోకంలో ఉంటారు, అంటే అబద్ధాలు దొంగతనాలు చేస్తూ, చర్చికి రాకుండా, అమ్మ నాన్న మాట వినకుండా, సెల్ ఫోన్లో పబ్జి, ఫ్రీ ఫైర్, చాటింగ్, ఇన్స్టా, రీల్స్ ఇలాంటివన్నీ చేస్తూ వాళ్ళు అనుకుంటారు ఫలిస్తానని. పిల్లలు, వాళ్ళు ఫలించాలా? అలాగే ఉండిపోతారు. కొంతమంది నిలువెచ్చని స్థితిలో ఉంటారు, అంటే చర్చికి వచ్చినప్పుడు ఏసీ బిడ్డలా ఉంటారు, ఇంటికి వెళ్తే సాధారణ బిడ్డలా ఉంటారు. చర్చికి వస్తే ఏసీ పాటలు పాడతారు, ఇంటికి వెళ్తే సినిమా పాటలు పాడతారు. చర్చికి వస్తే కీర్తన వాక్యాలు చదువుతారు, ఇంటి దగ్గర చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా నిలువెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా చూడండి ఫలించారు. మరి ఎవరు ఫలిస్తారు? ఏసీ బిడ్డలే ఫలిస్తారు. జాగ్రత్త చూడండి. ఏసీ బిడ్డలు ఏం చేస్తారో చెప్తానండి. నాతో పాటు చెప్పండి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవరి యందు నిలిచుండునో వాడే బహుగా ఫలించును. పిల్లలు, మనం ద్రాక్షవల్లి ఏసియా, తీగలు మనం ఏసీలో ఉంటేనే మనం ఫలిస్తాం. జాగ్రత్త చూడండి. ఏసీ బిడ్డలు ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, చర్చికి వస్తారు, అమ్మా నాన్న మాట వింటారు, ఫ్రెండ్స్కి సువార్త ప్రకటిస్తారు, మంచి పనులు చేస్తారు, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఉంటారు, మంచి పేరు ఉంటారు. వాళ్ళే ఫలిస్తారు. ఎలా ఫలిస్తారంటే ఇలా ఫలిస్తారు. రెడీ? 1 2 3 గో. ఎలా ఫలిస్తారంటే ఇలా ఫలిస్తారు. ఇలా ఫలించాలంతా మంటగా ఉండిపోతుందా? ఇలా ఫలించాలి ఎంతమందికి ఉంది? అయితే మనం ఎవరిలో ఉండాలి? బాయ్స్ మీరు చెప్పండి, గర్ల్స్ మీరు చెప్పండి. యేసయ్యలో ఉంటేనే ఫలిస్తాం. ఇలా ఫలిస్తారా? అలా ఫలించాలంటే యేసయ్యతో ఉండండి. ఇప్పుడు నేను ఒకళ్ళని పిలవబోతున్నా మ్యాజిక్ చేయడానికి. అది ఎవరైతే టిఫిన్ త్వరగా తినేసి కూర్చుంటారో వాళ్ళని చేపిస్తాను. ఓవర్ టు అన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. టిఫిన్కి వాళ్ళు వెయిట్ చేస్తారు. తినేసి రండి. చూస్తారా ఇంకా?
ఫాస్ట్ వచ్చేదా వీడియో